నమస్కారం. మేనేజర్ల కోసం అకౌంటింగ్ ప్రాథమిక అంశాలపై మన ఈ లోతైన చర్చకు స్వాగతం. మన దగ్గర ఒక మంచి పాఠ్యపుస్తకం నుంచి కొన్ని కీలకమైన విషయాలున్నాయి. ఇవాళ వాటిని కొంచెం విడమరిచి మాట్లాడుకుందాం. పక్షుల రెక్కల చప్పుడును కూడా లెక్కించవచ్చు, కాని ప్రభుత్వం తమ ఆదాయాన్ని దాచుకునే మార్గాలను కాదు. ఇది ఎప్పుడో దాదాపు 2300 ఏళ్ల క్రితం చాణక్యుడు అన్న మాట. అంటే చూడండి, అప్పట్లోనే ఈ అకౌంటింగ్ అంటే లెక్కలు సరిగ్గా ఉండడం, జవాబుదారీతనం ఎంత ముఖ్యమో చెప్పారు. ఈరోజు మనం అకౌంటింగ్ మూలాల్లోకి వెళ్దాం. అంటే చాలామందికి ఇది కొంచెం బోరింగ్గా అనిపించొచ్చు. అంకెలు లెక్కలు అనుకుంటారు. కాని ఒక మేనేజర్గా మనకిది అసలు ఎందుకు అవసరం? మన రోజువారీ పనుల్లో, నిర్ణయాల్లో ఇదెలా ఉపయోగపడుతుంది? దీని వెనక ఉన్న ఐడియాలేంటి? ఈ సమాచారాన్ని మనం సరిగ్గా ఎలా వాడుకోవాలి? ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. అవును, మీరు చెప్పింది నిజమే. చాలామంది అకౌంటింగ్ అంటే డెబిట్లు, క్రెడిట్లు, బ్యాలెన్స్ షీట్లు అనుకుంటారు. కానీ అది మాత్రమే కాదు. ఇది నిజానికి వ్యాపారానికి ఒక భాష లాంటిది. ఒక మేనేజర్గా ఈ భాష గనక మనకు అర్థమైతే మన టీం పనితీరుని చూడటానికి, వనరులు సరిగ్గా కేటాయించటానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది చాలా పవర్ఫుల్ టూల్ అవుతుందన్నమాట. మన దగ్గరున్న ఈ మెటీరియల్ నుంచి ఆ ముఖ్యమైన పాయింట్స్ తీసుకుని అవి ఆచరణలో ఎలా ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ రోజుల్లో అకౌంటింగ్ లేని వ్యాపారాన్ని ఊహించలేమది తెలుసు. కేవలం రికార్డులు పెట్టడం పక్కన పెడితే, ఒక మేనేజర్గా నా పనిలో ఇది డైరెక్ట్గా ఎలా హెల్ప్ చేస్తుంది? దీని మెయిన్ పనులేంటసలు? మంచి ప్రశ్న అడిగారు. ప్రధానంగా చూస్తే అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్కి ముఖ్యమైన 3 పనుల్లో నేరుగా సహాయం పడుతుంది. అవేంటంటే 1 ప్లానింగ్ అంటే ప్రణాళిక వేసుకోవడం, 2 కంట్రోల్ అంటే నియంత్రణ, 3 డెసిషన్ మేకింగ్ అంటే నిర్ణయాలు తీసుకోవడం. మరి ఇది ఎలా చేస్తుంది అంటే వ్యాపారంలో జరిగే పనుల్ని, వనరుల్ని డబ్బు రూపంలో కొలుస్తుంది. మెజర్ ఆ కొలిచిన వాటి అర్థమేంటో విశ్లేషిస్తుంది. ఇంటర్ప్రెట్ ఆ విశ్లేషణని మీలాంటి మేనేజర్లకు, బయట వాటాదారులకు తెలియజేస్తుంది. కమ్యూనికేట్ ఇది దీని పని. ఇంకాస్త క్లియర్గా చెప్పాలంటే ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ మేనేజర్లకు 3 విధాలుగా ఉపయోగపడుతుంది. 1 స్కోర్ కీపింగ్. స్కోర్ కీపింగ్ అంటే క్రికెట్ స్కోర్ లాగానా? దాదాపు అలాగే. అంటే మన బిజినెస్ ఎలా నడుస్తోంది అని చెప్పడమన్నమాట. టార్గెట్లు రీచ్ అవుతున్నామా లేదా అని తెలుస్తోంది. 2ది అటెన్షన్ డైరెక్టింగ్. అంటే మనం దేనిపై ఎక్కువ దృష్టి పెట్టాలి అనేది సూచిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ బాగా చేస్తోంది, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ మన దృష్టికి తెస్తుంది. 3ది ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే సమస్యలు వచ్చినప్పుడు గాని, కొత్త అవకాశాలు వచ్చినప్పుడు గాని ఉత్తమమైన దారి ఏది అని కనుక్కోవడంలో హెల్ప్ చేస్తుంది. అంటే వేరే వేరే ఆప్షన్స్ వల్ల ఆర్థికంగా ఎలాంటి ప్రభావం ఉంటుందో చూపిస్తుంది. అప్పుడు మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు. ఓకే. అంటే ఇది కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పే రిపోర్ట్ కార్డ్ లాంటిది కాదు. ఫ్యూచర్కి దారి చూపించే నావిగేషన్ సిస్టమ్ లాంటిది కూడా అన్నమాట. ఏ విషయాలపై ఫోకస్ చేయాలో చెప్పి డెసిషన్స్ తీసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. బావుంది. మరిది ఎప్పటినుంచి ఇంత సిస్టమాటిక్గా ఉంది? చాణక్యుడు గుర్తించారన్నారు కదా, అప్పటినుంచేనా? అవును. చాణక్యుడు తన అర్థశాస్త్రంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, ఖర్చులు కరెక్టుగా రికార్డ్ చేయడం, బడ్జెట్లు వేయడం, ఆడిటింగ్ చేయడం ఎంత ముఖ్యమో చెప్పారు. ప్రభుత్వ డబ్బు దుర్వినియోగం కాకుండా, మోసాలు జరగకుండా ఉండటానికి ఇది చాలా కీలకం అని ఆయన నమ్మారు. అయితే మనమిప్పుడు వాడుతున్న డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టమ్ ఉంది కదా, అంటే ప్రతి లావాదేవీకి 2 అకౌంట్ల మీద ఎఫెక్ట్ చూపడం. అది 13, 14 శతాబ్దాల్లో ఇటలీలో వ్యాపారులు మొదలుపెట్టారు. ఆ తర్వాత 1494లో ఫ్రా లూకా పాసియోలి అనే ఆయన ఈ పద్ధతులన్నిటినీ కలిపి ఒక పుస్తకం రాశారు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ అకౌంటింగ్ అంటారు. ఓహ్, లూకా పాసియోలి. అవును. ఆ తర్వాత జాయింట్ స్టాక్ కంపెనీలు వచ్చాయి. పారిశ్రామిక విప్లవం, బ్యాంకులు, ప్రభుత్వాల పన్నుల అవసరాలు ఇవన్నీ పెరిగాయి. దాంతో మేనేజర్లకు, ఇన్వెస్టర్లకు ఇంకాస్త డీటెయిల్డ్, నమ్మకమైన సమాచారం అవసరమైంది. అలా అకౌంటింగ్ స్టాండర్డ్స్, రూల్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు మనం IFRS లాంటి అంతర్జాతీయ ప్రమాణాల వైపు వెళ్తున్నాం. ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే అవసరాలు మారే కొద్దీ సిస్టమ్ కూడా మారిందన్నమాట. సరే, ఈ మొత్తం అకౌంటింగ్ సిస్టమ్ వెనుకున్న బేసిక్ ఐడియాలు ఏంటి? ఏ ఫౌండేషన్ మీద ఇది నిలబడి ఉంది?
బేసిక్గా 3 ముఖ్యమైన ఆర్థిక ఆలోచనలు అకౌంటింగ్కి పునాది అని చెప్పొచ్చు. మొదటిది క్యాపిటల్ మెయింటెనెన్స్, అంటే వ్యాపారంలో పెట్టిన అసలు మూలధనం తగ్గకుండా చూసుకోవడం. లాభమంటే ఈ మూలధనం పోగా మిగిలిందే. రెండోది ప్రొడక్టివ్ క్యాపిటల్, అంటే మూలధనాన్ని ఊరికే ఉంచడం కాదు, దాన్ని ఉపయోగించి ఇంకా ఎక్కువ సంపదని, విలువని సృష్టించడం. మూడోది ప్రాఫిటబుల్ ఆపరేషన్స్, అంటే వ్యాపార కార్యకలాపాలు కంటిన్యూస్గా లాభాలు సంపాదించేలా చూడటం. ఒక మేనేజర్గా మీరు తీసుకునే నిర్ణయాలు ఈ మూడింటిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో అకౌంటింగ్ కొలవడానికి ట్రై చేస్తుంది. ఈ 3 ఐడియాలని ఇంకాస్త బాగా అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక రైతు 5 కూతురుల కథ ఉంది కదా, ఇల్లిస్ట్రేషన్ 1.1. దాని కొంచెం చెప్తారా? అది ఈ మూడింటిని ఎలా వివరిస్తుంది? మేనేజర్కు ఇది ఎలా ఉపయోగపడుతుంది? తప్పకుండా. ఆ కథలో ఒక రైతు ఆరోగ్యం బాగోలేక తనకున్న 90 హెక్టార్ల మంచి భూమిని 5 కూతురులకు సమానంగా పంచుతాడు. మొదటి కూతురు ఆ భూమిలో వ్యవసాయం చేయకుండా ఇల్లు కట్టుకోటానికి వాడేస్తుంది. ఇది ఒక రకంగా క్యాపిటల్ మెయింటెనెన్స్. భూమి ఉంది, దాని విలువ ఉండొచ్చు, కానీ దాన్నుంచి ఉత్పత్తి రాదు. అంటే రిస్క్ తక్కువ, రిటర్న్ కూడా తక్కువేనేమో. అవును, మేనేజర్ దృష్టితో చూస్తే అది లో రిస్క్, లో రిటర్న్ స్ట్రాటజీ. రెండో కూతురేం చేసిందంటే ఆ భూమిలో ఉన్న ఖనిజాలు తవ్వి అమ్మేసింది. ఇక్కడ ప్రొడక్టివ్ క్యాపిటల్ ఉంది, డబ్బొస్తోంది, కానీ అసలు మూలధనం అంటే ఆ ఖనిజాలు తగ్గిపోతున్నాయి. అంటే ఇది షార్ట్ టర్మ్లో లాభమేమో గాని లాంగ్ టర్మ్లో నిలవదు. ఖచ్చితంగా. మేనేజర్కు ఇదొక వార్నింగ్ లాంటిది. ఇక మూడో కూతురు చేపల పెంపకం అంటే ఆక్వాకల్చర్ మొదలుపెట్టింది. ఇది ప్రాఫిటబుల్ ఆపరేషన్స్కి మంచి ఉదాహరణ. మూలధనాన్ని, భూమి, నీరు వాడుతూ కంటిన్యూస్గా ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. ఇది సస్టైనబుల్ మోడల్. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయలేదు. ఇప్పుడు చూడండి, మేనేజర్గా ఈ 5 వేర్వేరు స్ట్రాటజీల ఫలితాలని పోల్చాలి. ఏది సక్సెస్ అయిందో తెలియాలి. దానికొక కామన్ లాంగ్వేజ్, ఒక కామన్ మెజర్మెంట్ కావాలి. అదే అకౌంటింగ్. ఇది మూలధనాన్ని, దాని నుంచే వచ్చే రాబడిని వేరుచేసి చూపిస్తోంది. ఏ కూతురు ప్లాన్ లాంగ్ టర్మ్లో బెటరో అంచనా వెయ్యడానికి హెల్ప్ చేస్తుంది. చాలా క్లియర్గా చెప్పారు. అంటే వేర్వేరు బిజినెస్ స్ట్రాటజీల ఫలితాలని ఫైనాన్షియల్గా కంపేర్ చేయడానికి, ఏది సస్టైనబుల్గా ప్రాఫిటబులో చూడటానికి అకౌంటింగ్ మేనేజర్కు హెల్ప్ చేస్తుంది. మీరు కొలవడం, మెజర్మెంట్ అన్నారు కదా, ఐపీఎల్ ప్లేయర్ల ఆక్షన్ ఉదాహరణ కూడా ఉంది. ఒక ప్లేయర్ స్కిల్ని డబ్బులో ఎలా కొలుస్తారు? అదెలా సాధ్యం? మంచి పాయింట్. అకౌంటింగ్ ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలని గుర్తించడం, కొలవడం, వాటికి విలువ కట్టడం, మెజర్మెంట్ అండ్ వాల్యుయేషన్ మీదే ఆధారపడుతుంది. కొలవడం అంటే ఒక స్టాండర్డ్ పద్ధతి ప్రకారం వస్తువులకి, సేవలకి లేదా ఈవెంట్స్కి నంబర్లివ్వడమన్నమాట. ఐపీఎల్ ఎగ్జాంపుల్లో ఒక ప్లేయర్ టాలెంట్, ఎక్స్పీరియన్స్, బ్రాండ్ వాల్యూ, మ్యాచ్ విన్నింగ్ కెపాసిటీ, ఇలా చాలా విషయాలు చూసి ఫ్రాంచైజీ వాళ్ళు అతనికి ఒక మానిటరీ వాల్యూ, ఆక్షన్ ప్రైస్ పెట్టడానికి రెడీ అవుతారు. ఇది సబ్జెక్టివ్గా ఉండదా? అంటే ఒక అంచనా అంతేనా? అవును, ఇది 100% ఆబ్జెక్టివ్ కాకపోవచ్చు. ఇది అందుబాటులో ఉన్న సమాచారం బట్టి వేసే ఒక అంచనా. కానీ ఈ కొలత ఆ మేనేజ్మెంట్కి, ఫ్రాంచైజీ ఓనర్స్కి, ఆ ప్లేయర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకోవడానికి ఒక బేసిస్ అవుతుంది. ఓకే. మరి విలువ, వాల్యూ ఎలా డిసైడ్ చేస్తారు? ఇంకో ఎగ్జాంపుల్లో ఇల్లుస్ట్రేషన్ 1.3 ఒక కంపెనీ మెషీన్ని 27,70,000 పెట్టి కొన్నదే అన్నారు. ఆ వాల్యూ ఎలా ఫిక్స్ చేశారు? అకౌంటింగ్లో దీనికి స్టాండర్డ్ మెథడ్ ఉందా? అకౌంటింగ్లో సాధారణంగా ఒక వస్తువు లేదా సర్వీస్ చేతులు మారినప్పుడు, అంటే ఎక్స్చేంజ్ జరిగినప్పుడు దాని విలువని గుర్తిస్తారు. ఈ విలువ డ్యువాలిటీ ఆఫ్ వాల్యూస్ అనే కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి ట్రాన్సాక్షన్కి 2 వైపులుంటాయి. మనం పొందిన బెనిఫిట్, ఉదాహరణ మెషీన్ వచ్చింది, మనం చేసిన త్యాగం, సాక్రిఫైస్, ఉదాహరణ డబ్బులిచ్చాం. మెషీన్ విషయంలో ఆ 27,70,000 అనేది దాన్ని కొనడానికి నిజంగా పెట్టిన ఖర్చు. దీన్ని హిస్టారికల్ కాస్ట్ అంటారు. హిస్టారికల్ కాస్ట్? అవును, అకౌంటింగ్లో ఇదే ఎక్కువగా వాడే వాల్యుయేషన్ మెథడ్. ఎందుకంటే ఇది జరిగింది మనం వెరిఫై చేయగలం, ఆబ్జెక్టివ్గా ఉంటుంది. మేనేజర్గా మీ అసెట్ వాల్యూని ట్రాక్ చేయడానికి ఇది నమ్మకమైన స్టార్టింగ్ పాయింట్.
అయితే రోజులు గడిచే కొద్దీ అసెట్ వాల్యూ మారొచ్చు గదా. అందుకే కరెంట్ కాస్ట్, ఇప్పుడు కొనాలంటే ఎంత, నెట్ రియలైజబుల్ వాల్యూ, అమ్ముతే ఎంతొస్తుంది, ప్రెజెంట్ వాల్యూ, ఫ్యూచర్ ఆదాయం, ఇప్పటి విలువ లాంటి వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. కానీ రెగ్యులర్ అకౌంటింగ్లో మాత్రం హిస్టారికల్ కాస్ట్ చాలా ముఖ్యం. ఇక్కడే మనం అకౌంటింగ్లో ఉన్న 2 ముఖ్యమైన బ్రాంచ్ల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒకటి ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇది మెయిన్గా కంపెనీ బయట ఉన్న వాళ్ల కోసం, ఇన్వెస్టర్లు, బ్యాంకులు, ప్రభుత్వం లాంటి వాళ్ల కోసం. ఇది హిస్టారికల్ డేటా బేస్ చేసుకుని కొన్ని రూల్స్, జీఏపీ ప్రకారం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేస్తోంది. రెండోది మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇది మీలాంటి లోపల మేనేజర్ల కోసం. అంటే ఇంటర్నల్ యూజర్స్ కోసం. అవును. ఇది ఫ్యూచర్ ప్లానింగ్, కంట్రోల్, డెసిషన్ మేకింగ్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది గ్యాప్ రూల్స్కి అంత కట్టుబడి ఉండదు, అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. మేనేజర్గా మీరీ రెండింటి నుంచి వచ్చే సమాచారాన్ని వాడతారు, కానీ వేరే వేరు పనుల కోసం. అర్థమైంది. బయటి వాళ్లకి రిపోర్ట్ చేయడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్, మన లోపల డెసిషన్స్ కోసం మేనేజ్మెంట్ అకౌంటింగ్. మరి ఈ ఫైనాన్షియల్ అకౌంటింగ్ కోసం రూల్స్ అన్నాం కదా, ఇవి గేమ్ రూల్స్ లాంటివా? ఒక మేనేజర్గా నేను తెలుసుకోవాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటి? ఖచ్చితంగా. అకౌంటింగ్ని ఒక గేమ్ అనుకుంటే అందరూ ఒకే రూల్స్ ప్రకారం ఆడాలి కదా, అప్పుడే రిజల్ట్స్ కంపేర్ చేయగలం. అందుకోసం కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, కన్వెన్షన్స్, ప్రిన్సిపల్స్ అవసరం. అవన్నీ కలిపి జనరలీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ జీఏపీగా మారాయి. మేనేజర్గా మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైనవి చూద్దాం. అవి ప్రాక్టికల్గా ఎందుకు ఇంపార్టెంటో కూడా. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఇది చాలా ముఖ్యం. వ్యాపారం వేరు, యజమాని వేరు. అంటే కంపెనీ ఆస్తులు, అప్పులు యజమాని పర్సనల్ వాటితో కలపకూడదు. అంటే నా సొంత ఖర్చులు కంపెనీ అకౌంట్లో రాయకూడదా? అస్సలు రాయకూడదు. ఇది లీగల్గా, ఫినాన్షియల్గా క్లారిటీకి కీలకం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. మనం అకౌంటింగ్ చేసేటప్పుడు బిజినెస్ ఇప్పుడప్పుడే మూతపడదు, కంటిన్యూ అవుతుందని అనుకుంటాం. ఎందుకలా అనుకోవాలి? ఎందుకంటే అలా అనుకోకపోతే అసెట్స్ వాల్యూ, అప్పులు తీర్చే టైం లైన్ వేరేలా చూడాల్సొస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్ వేయటానికి, లోన్స్ తీసుకోటానికి ఈ ఎజంప్షన్ బేసిస్ అన్నమాట. ఒకవేళ కంపెనీ మూతపడే ప్రమాదముంటే దాన్ని బయటపెట్టాలి. మానిటరీ ఎక్స్ప్రెషన్ కాన్సెప్ట్. అకౌంటింగ్లో కేవలం డబ్బు రూపంలో కలవగలిగే వాటినే రికార్డ్ చేస్తాం. అంటే క్వాలిటీ లాంటివి రికార్డ్ చేయలేమా? ఎంప్లాయీల స్కిల్స్, బ్రాండ్ వాల్యూ. అవును, ఇది దాని లిమిటేషన్. వాటిని డబ్బులో కొలవడం కష్టం గదా. అందుకే మేనేజర్గా మీరు కేవలం నంబర్స్ చూసి సరిపెట్టుకోకూడదు. ఈ క్వాలిటేటివ్ అంశాలను కూడా మైండ్లో పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. రిజల్ట్స్ పోల్చటానికి వీలుగా ఒకసారి ఒక అకౌంటింగ్ మెథడ్, ఉదాహరణ డిప్రీసియేషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రతి ఏడూ దాన్నే వాడాలి. మార్చకూడదా? అవసరమైతే మార్చచ్చు, కానీ ఎందుకు మార్చామో, దాని ఎఫెక్ట్ ఏంటో క్లియర్గా చెప్పాలి. ఇది ఇయర్ ఆన్ ఇయర్ పర్ఫార్మెన్స్ సరిగ్గా అనలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మెటీరియాలిటీ కాన్సెప్ట్. అన్ని ట్రాన్సాక్షన్సు ఒకే ఇంపార్టెన్స్ ఉన్నవి కావు. యూజర్ల డెసిజన్స్ని ఎఫెక్ట్ చేసే అంత ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని మాత్రమే డీటెయిల్డ్గా చూపాలి. చిన్న చిన్న పెన్నులు, పెన్సిళ్ల ఖర్చులని అసెట్స్గా చూపాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఏది ముఖ్యం, ఏది కాదు అని జడ్జి చెయ్యాలి. అవును, ఇది మేనేజర్కి టైం సేవ్ చేస్తుంది, ఫోకస్ కరెక్ట్గా పెట్టడానికి హెల్ప్ చేస్తుంది. ఏది మెటీరియల్ అనేది బిజినెస్ సైజ్ని బట్టి మారుతుంది. కన్జర్వేటిజం, ప్రూడెన్స్ ప్రిన్సిపల్. దీన్ని జాగ్రత్త సూత్రం అనొచ్చు. లాభాలు వస్తాయని గ్యారంటీగా తెలిసే వరకు వాటిని లెక్కలోకి తీసుకోకూడదు. కానీ నష్టమొచ్చే ఛాన్స్ కొంచెం ఉన్నా దాన్ని ముందుగానే గుర్తించి ప్రొవిజన్ పెట్టాలి. అంటే లాభాల విషయంలో ఆశావాదం వద్దు, నష్టాల విషయంలో ముందు జాగ్రత్త ఉండాలన్నమాట. సరిగ్గా చెప్పారు. మేనేజర్గా ఇది మీ అంచనాలని రియాలిస్టిక్గా ఉంచుతుంది. అనుకోని నష్టాలకు ప్రిపేర్డ్గా ఉండటానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఈ రూల్స్ అన్నీ అకౌంటింగ్కు ఒక స్ట్రక్చర్, కంపారబిలిటీ ఇస్తాయి. అయితే మీరు గ్యాప్ అన్నారు కదా, ఈ రూల్స్ ప్రపంచమంతా ఒకేలా ఉంటాయా, లేక దేశాన్ని బట్టి మారతాయా? మన దగ్గర ఫుడ్ హ్యాబిట్స్తో పోల్చారు కదా. మంచి పోలిక అది. నిజమే. ట్రెడిషనల్గా చూస్తే ప్రతి దేశం వాళ్ల చట్టాలు, ఎకనామిక్ కండిషన్స్కి తగ్గట్టుగా సొంత గ్యాప్ని డెవలప్ చేసుకున్నాయి. ఉదాహరణకు ఇండియాలో ఐసిఏఐ స్టాండర్డ్స్ ఇస్తుంది, అమెరికాలో ఎఫ్ఏఎస్బి ఇస్తుంది. అయితే ఇప్పుడు బిజినెస్లు గ్లోబల్ అయ్యాయి కదా, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగాయి.
ఈ తేడాల వల్ల వేరువేరు దేశాల్లోని కంపెనీల ఫైనాన్షియల్ రిపోర్ట్స్ పోల్చడం కష్టమైంది. అందుకే ఇప్పుడు చాలా దేశాలు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ IFRS వైపు వెళ్తున్నాయి. వీటిని ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ IASB ఇస్తుంది. ఇండియా కూడానా? అవును, ఇండియా కూడా IFRS బేస్గా IND-AS ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ని తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తోంది. దీనివల్ల గ్లోబల్ కంపెనీల మేనేజర్లు, ఇన్వెస్టర్లు వీళ్ళందరూ వేరువేరు దేశాల్లోని కంపెనీల పర్ఫార్మెన్స్ని ఈజీగా కంపేర్ చేయొచ్చు. అంటే గ్లోబలైజేషన్ అకౌంటింగ్ని కూడా మార్చేసి ఒక గ్లోబల్ లాంగ్వేజ్గా మార్చడానికి ట్రై చేస్తోందన్నమాట. సరే, ఇంత కష్టపడి ఇన్ని రూల్స్ ఫాలో అయ్యి తయారు చేసిన ఈ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ని ఎవరు వాడతారు? ఒక మేనేజర్గా నేను ఎవరి కోసం దీన్ని రెడీ చేయాలి లేదా అర్థం చేసుకోవాలి? అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ వాడేవాళ్లని మనం 2 గ్రూపులుగా చూడొచ్చు. ఇంటర్నల్ యూజర్స్ అంతర్గత వినియోగదారులు, ఎక్స్టర్నల్ యూజర్స్ బాహ్య వినియోగదారులు. ఇంటర్నల్ యూజర్స్ వీళ్ళు మీలాంటి మేనేజర్లు, ఎంప్లాయీస్. మీరు దీన్ని రోజువారీ పనులు ప్లాన్ చేయడానికి, బడ్జెట్లు వెయ్యడానికి, కాస్ట్స్ కంట్రోల్ చేయడానికి, ప్రైజులు ఫిక్స్ చేయడానికి, పర్ఫార్మెన్స్ అనలైజ్ చేయడానికి, కొత్త ప్రాజెక్టులు ఎవాల్యుయేట్ చేయడానికి ఇలా చాలా వాటికి వాడతారు. ఎక్స్టర్నల్ యూజర్స్ వీళ్ళు కంపెనీ బయట ఉండి కంపెనీ గురించి తెలుసుకోవాలనుకునేవాళ్లు. వీళ్లలో ముఖ్యులు ఇన్వెస్టర్లు. కంపెనీ లాభాల్లో ఉందా, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉందా అని చూసి ఇన్వెస్ట్ చెయ్యాలా వద్దా అని డిసైడ్ అవుతారు. లెండర్స్ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కంపెనీ అప్పులు తిరిగి కట్టగలదా అని చూసి లోన్స్ ఇస్తాయి. ప్రభుత్వం కూడానా? అవును, ప్రభుత్వం ట్యాక్సులు కరెక్ట్గా కడుతున్నారా, రూల్స్ ఫాలో అవుతున్నారా అని చూస్తోంది. ఇంకా సప్లయర్స్ అరువెవ్వచ్చా, కస్టమర్లు కంపెనీ నమ్మొచ్చా, ఎంప్లాయీస్ కంపెనీ ఫ్యూచర్ బాగుందా, పబ్లిక్ కాంపిటీటర్స్ వీళ్ళు కూడా కంపెనీ ఫైనాన్షియల్ హెల్త్ తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక మేనేజర్గా మీరు ఇంటర్నల్ డెసిషన్స్ కోసం మేనేజ్మెంట్ అకౌంటింగ్ వాడినా ఈ బయటి వాళ్ళకిచ్చే ఫైనాన్షియల్ రిపోర్ట్స్ ఇంపార్టెన్స్ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ల నమ్మకం, వాళ్ల డెసిషన్స్ కంపెనీ ఫ్యూచర్ని ఎఫెక్ట్ చేస్తాయి. నిజమే, కంపెనీ ఫ్యూచర్ ఈ బయటివాళ్ల నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మరి బిజినెస్ టైప్ని బట్టి ఈ అకౌంటింగ్ నీడ్స్ మారుతాయా? ఉదాహరణకు, ఒక చిన్న కిరాణా షాప్ సోల్ ప్రొప్రైటర్షిప్ నడిపే వ్యక్తికి ఒక పెద్ద పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ మెక్డానల్డ్స్ లాంటిది మేనేజర్కు ఒకేలా ఉంటాయా అవసరాలు? బేసిక్ ప్రిన్సిపల్స్ ఒకటే అయినా బిజినెస్ స్ట్రక్చర్ని బట్టి సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, కంపెనీ, LLP, OPC, లీగల్ రెస్పాన్సిబిలిటీస్, రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా మారుతాయి. సోల్ ప్రొప్రైటర్షిప్లో ఓనర్ లయబిలిటీ అన్లిమిటెడ్. లీగల్గా బిజినెస్ ఓనర్ వేరు కాదు. అకౌంటింగ్ రూల్స్ తక్కువే, కానీ తన బిజినెస్ లాభాల్లో ఉందో లేదో తెలుసుకోవడానికి అతనికి లెక్కలు కావాలి. కంపెనీ, ముఖ్యంగా పబ్లిక్ లిమిటెడ్ అనేది చట్టం క్రియేట్ చేసిన సెపరేట్ ఎంటిటీ. ఓనర్ల, షేర్ హోల్డర్ల లయబిలిటీ లిమిటెడ్. వీటికి కంపెనీస్ యాక్ట్ ప్రకారం చాలా స్ట్రిక్ట్ అకౌంటింగ్, ఆడిటింగ్, రిపోర్టింగ్ రూల్స్ ఉంటాయి. మేనేజర్గా మీరివన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అంటే చాలా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అవును. ఇక పార్ట్నర్షిప్, LLP, OPC లాంటివి మధ్యలో ఉంటాయి. సో బిజినెస్ టైప్, సైజ్, ఓనర్షిప్ స్ట్రక్చర్ మారే కొద్దీ మేనేజర్పై ఉండే అకౌంటింగ్, రిపోర్టింగ్ బాధ్యతల కాంప్లెక్సిటీ పెరుగుతుంది. పెద్ద కంపెనీ మేనేజర్కి ఫైనాన్షియల్ రిపోర్టింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ లాంటి వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. క్లియర్. బిజినెస్ ఫార్మాట్ ఏదైనా స్టేక్ హోల్డర్స్కి జవాబుదారీగా ఉండటానికి, కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడానికి అకౌంటింగ్ కీలకమన్నమాట. చివరగా మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ అని 2 బ్రాంచెస్ గురించి మాట్లాడుకున్నాం కదా. మేనేజర్గా నేను ఈ రెండింటిని ఎలా చూడాలి, ఒక్కసారి క్లుప్తంగా చెప్తారా? అవును, ఈ 2 ఎంటర్ప్రైజ్ అకౌంటింగ్లో చాలా ముఖ్యమైనవి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ దీన్ని గతాన్ని రిపోర్ట్ చేయడంగా చూడొచ్చు. ఇది ఫిక్స్డ్ రూల్స్, గ్యాప్ అండ్ AS ఫాలో అవుతూ మెయిన్గా బయటి వాళ్ళ కోసం ఇన్వెస్టర్లు, బ్యాంకులు, ప్రభుత్వం పాస్ట్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, ప్రాఫిట్ లాస్, అసెట్స్ లయబిలిటీస్ చెప్తుంది. దీని మెయిన్ గోల్ అకౌంటబిలిటీ, కంపారబిలిటీ. మేనేజ్మెంట్ అకౌంటింగ్ దీన్ని ఫ్యూచర్ని డైరెక్ట్ చేయడంగా చూడొచ్చు. ఇది ఇంటర్నల్ మేనేజర్ల కోసం. ఇది రూల్స్కి అంత స్ట్రిక్ట్గా ఉండదు. ఫ్యూచర్ ప్లాన్స్, బడ్జెట్లు, కాస్ట్ కంట్రోల్, ప్రైసింగ్, ప్రాజెక్ట్ అనాలిసిస్ ఇలాంటి వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు కావాల్సిన ఫార్మాట్లో ఇస్తుంది.
దీని మెయిన్ గోల్ డెసిషన్ మేకింగ్లో హెల్ప్ చేయడం. అంటే ఒకటి వెనక్కి చూస్తుంది, ఇంకొకటి ముందుకు చూస్తుందన్నమాట. చాలా వరకు అంతే. మేనేజర్గా మీరు ఫైనాన్షియల్ అకౌంటింగ్ రిజల్ట్స్ అర్థం చేసుకోవాలి, కంపెనీ ఎలా చేసిందో తెలియాలి, బయటి వాళ్లతో మాట్లాడాలి. కానీ మీ డైలీ డెసిషన్స్కి, ఫ్యూచర్ ప్లాన్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్నే ఎక్కువగా వాడతారు. చాలా బాగా వివరించారు. ఈరోజు మన చర్చతో అకౌంటింగ్ అనేది కేవలం ఆ అంకెలు, లెక్కలు కాదని, అది బిజినెస్కి ఒక కమ్యూనికేషన్ టూల్ అని, పర్ఫార్మెన్స్ కొలిచే మీటర్ అని, మేనేజర్ల డెసిషన్స్కి చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని క్లియర్గా అర్థమైంది. హిస్టరీలో దాని అవసరం నుంచి ఇప్పటి గ్లోబల్ స్టాండర్డ్స్ వరకు ఇది కంటిన్యూస్గా మారుతూనే ఉంది. ప్రాఫిటబుల్ ఆపరేషన్స్ లాంటి బేసిక్ ఐడియాల మీద ఆధారపడి బిజినెస్ ఎంటిటీ, గోయింగ్ కన్సర్న్, కన్సిస్టెన్సీ, మెటీరియాలిటీ లాంటి ప్రిన్సిపల్స్ ఫ్రేమ్వర్క్లో పనిచేస్తుంది. ఇది మేనేజర్లు, ఇన్వెస్టర్లు, లెండర్స్, గవర్నమెంట్ ఇలా ఎంతో మందికి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గతాన్ని చూపిస్తే, మేనేజ్మెంట్ అకౌంటింగ్ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది. ముగించే ముందు మా శ్రోతల ఆలోచన కోసం ఒక ప్రశ్న. మనం చూసినట్లుగా ఇప్పటి అకౌంటింగ్ ఎక్కువగా డబ్బు రూపంలో కొలవగలిగే వాటిమీదే ఫోకస్ చేస్తోంది. హిస్టారికల్ కాస్ట్ లాంటి మెథడ్స్ వాడుతోంది. కానీ ఇప్పటి ఎకానమీలో బ్రాండ్ వాల్యూ, కస్టమర్ లాయల్టీ, డేటా, ఎంప్లాయీల స్కిల్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇలాంటి కనిపించని ఆస్తులు, ఇంటాంజిబుల్ యాసెట్స్ కంపెనీ సక్సెస్కి చాలా కీలకమవుతున్నాయి కదా. నిజమే, వాటి విలువ చాలా ఎక్కువవుతోంది. కానీ వీటిని ఇప్పుటి అకౌంటింగ్ సరిగ్గా కొలవలేకపోతుంది. భవిష్యత్తులో మేనేజర్లు ఈ అమూల్యమైన కనిపించని ఆస్తుల విలువను అంచనా వేయడానికి, వాటి బేసిస్పై డెసిషన్స్ తీసుకోవడానికి అకౌంటింగ్ సిస్టమ్ ఎలా మారాలి? ఇది అకౌంటింగ్, మేనేజ్మెంట్ రెండూ ఫేస్ చేయబోయే ఒక పెద్ద ఛాలెంజ్ కాదా? దీని గురించి ఆలోచించండి. వచ్చే విశ్లేషణలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.